పాపమనే వ్యాధి మానవుని బాధిస్తూ ఉంది. ఈ పాపమనే వ్యాధి చేత బాధించబడిన మానవునికి పాప క్షమాపణ లేదా, పాపం ద్వారా పీడించబడుతున్న మానవునికి పాప విముక్తి లేదా, పాపపు బంధకాల్లో బంధించబడిన మానవునికి ఆ బంధకాలు తెంచివేయబడే అవకాశము లేదా, ఆ పాపం యొక్క శక్తిని నిరర్థకం చేయగలిగే ఏర్పాటు లేదా అనే ప్రశ్నలు మానవుని యొక్క జీవితంలో బహుశా ఉంటే వాటన్నిటికీ బైబిల్లో జవాబుంది. పాపాన్ని క్షమించేవాడున్నాడు, పాపపు బంధకాలను తుత్తనీలుగా చేసేవాడున్నాడు, పాపం మీద విజయం ఇచ్చేవాడున్నాడు, పాపికి పాప క్షమాపణ ఇచ్చేవాడున్నాడు, పాపిని ఆనందముతో నింపేవాడున్నాడు, పాపిని సంతోషింపజేసి లేదా క్షమించి వేసి పరలోక రాజ్య వారసునిగా చేసేవాడున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు.